2025 ఈ సంఖ్య వింటేనే పాకిస్తాన్ ఆర్మీకి ముచ్చమటలు పట్టేస్తాయి. 1971లో ఇండియన్ ఆర్మీ చేతిలో చావు దెబ్బతిన్న పాక్ ఆర్మీకి 5.5 దశాబ్దాల తరువాత జీవిత కాలానికి సరిపడ గుణపాఠాన్ని నేర్పింది భారత సైన్యం. పాక్ పాలకులు సైన్యం కలిసికట్టుగా భారత్లోకి ఉగ్రహింసను పదే పదే ఎగదోస్తూ వస్తే అన్నింటికీ కలిపి ఒకేసారి లాగి లెంపకాయ కొట్టినట్లు ఇండియన్ ఆర్మీ ఉరిమింది. పాక్ ఆర్మీతో పాటు ఆ ఆర్మీ అల్లారు ముద్దుగా పెంచి పోషిస్తున్న ఉగ్రముఖల వెన్నులో వణుకు పుట్టిస్తూ తిరుగులేని మిషన్తో విరుచుకుపడింది భారత్. ఇక పాకిస్తాన్ ఈ ఆపరేషన్ను ఎన్నటికీ మరవలేదు. 2025 భారత ఆర్మీ కీర్తి కిరీటంలో ఓ మెరుపు మెరిసిన సంవత్సరం ఇది. 2025 పాకిస్తాన్ ఆర్మీ పాలకుల అణువణువుకి టన్నుల్లో భయాన్ని పరిచయం చేసిన సంవత్సరం ఇది. ధర్మం, శాంతి, సహనం అంటూ ప్రపంచానికి ఆదర్శంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది భారత్. ఉగ్రవాదం, అశాంతి, విధ్వంస, హింస అంటూ ప్రపంచానికి ఉగ్రహింస ఎగుమతి చేస్తోంది పాకిస్తాన్. ఎక్కడా పోలికలు లేవు. శాంతి వచనాలు పలుకుతోంది కదా, భారత్ను ఎంతగా కవ్వించినా ఏం కాదు అనుకొని పాక్ ఆర్మీ తమ కర్మాగారంలోని ముష్కర మూకలను పదే పదే భారత్లో హింసాయుత దాడులకు ఎగదోస్తూనే ఉంది. దశాబ్దాలుగా భారత్ ఓపికగా ఉంది. ఇక ఉగ్ర మూకలకు, వారిని పెంచుకునే ముష్కర మూకలకు బుద్ధి చెప్పకపోతే బాగుండదు అనుకున్న భారత ప్రభుత్వం ఎస్ అనగానే ఇండియన్ ఆర్మీ ఒక్కసారిగా విరుచుకుపడింది. దేశ విభజనతో భారత్ నుండి విడిపోయిన పాకిస్తాన్ ఏ రంగంలోనూ భారత్తో పోటీ పడలేకపోయింది. భారత అభివృద్ధిని చూసి ఓర్వలేకపోయింది. ప్రగతిలో భారత్తో పోటీ పడలేకపోయింది. దాంతో తీవ్ర అసహనానికి గురవుతూనే దశాబ్దాలు గడిపేస్తోంది. ఈ అసహనంలోంచే భారత్పై పదే పదే విషం చిమ్ముతోంది. భారత్తో సమానంగా తాను అభివృద్ధి చెందలేక భారత్ను విధ్వంసాలతో అట్టుడికేలా చేయాలని కుట్రలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో భాగంగానే పలు ఉగ్రవాద సంస్థలను తయారు చేసి వారికి ప్రత్యేక శిక్షణలు ఇచ్చేందుకు కర్మాగారాలు పెట్టి భారత్లోకి ఉగ్రహింసను ఎగదోస్తూ వస్తోంది. ముంబై పేలుళ్లు, పఠాన్కోట్ దాడులతో సహా పలు హింసాయుత దాడులకు తెగబడుతూనే ఉంది. ఎన్నిసార్లు చెప్పినా పాక్ తన తీరు మార్చుకోలేదు. తాము ఎన్ని దాడులు చేసినా భారత్ ఖండించడం తప్ప ఏమీ చెయ్యదులేనన్న ధీమా. ఆ ధీమానే చావు దెబ్బతీసి తీరాలని ఈ ఏడాది మేలో భారత్ నిశ్చయించుకుంది. ఒక కీలక ఆపరేషన్ కు ముహూర్తం నిర్ణయించుకుంది. పాకిస్తాన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే మిషన్ కు డిజైన్ చేసింది. అదే ఆపరేషన్ సింధూర్. మే 6 అర్ధరాత్రి దాటాక మే 7 తెల్లవారుజామున భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్తో కదం తొక్కింది. ఒకేసారి పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలను గురిచూసి మరీ కొట్టింది. స్థావరాలన్నీ శిథిలాల గుట్టలుగా మారిపోయాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులు ఖతమయ్యారు. ఈ భీకర దాడితో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గగనతలం నుండి అగ్నివర్షం కురిసినట్లు పిడుగులన్నీ జట్టుకట్టి తమ దేశంపై పడ్డట్లు భయానక విస్ఫోటనాలు, అవి మిగిల్చిన బూడిదను చూసి పాక్ పాలకులు, సైన్యం కూడా వణికాయి. ఆపరేషన్ సింధూర్ పాక్ ప్రేరేపిత ఉగ్రమూకల్లో కలకలం రేపింది. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని చావు దెబ్బ కొట్టారు సైనికులు. ఉగ్ర స్థావరాలను పాతాళానికి తొక్కేశారు. శక్తివంతమైన ఆయుధాలతో ప్రళయకాల రుద్రుల్లా చెలరేగారు భారత యోధులు. ఈ దెబ్బకి ప్రతి ఉగ్ర స్థావరంలోనూ పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మట్టిలో కలిశారు. ఇక ఈ ఆపరేషన్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది బహవల్పూర్లోని సుబానల్లా కాంప్లెక్స్ పై జరిగిన దాడి. ఇందులోనే భారత్ కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ నడుస్తోంది. జైషే ప్రధాన కార్యాలయంగా దీన్ని వాడుకుంటున్నారు. ఇదే మసూద్ కు నివాస భవంతి కూడా. పహల్గాం దాడి తరువాత భారత్ ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చునన్న భయంతో మసూద్ అజార్ సురక్షిత ప్రాంతానికి తరలిపోయాడు. అయితే అతని కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడే ఉన్నారు. ఆపరేషన్ సింధూర్లో మసూద్ కుటుంబంలోని 10 మంది చనిపోయారు. ఈ విషయాన్ని మసూదే మీడియాకు చెప్పుకున్నాడు. మసూద్ సోదరి, ఆమె భర్త, మసూద్ మేనల్లుడు, అతగాడి భార్య, మరో మేనకోడలు, ఆమె 5గురు సంతానంతో పాటు మసూద్ కు అత్యంత సన్నిహితంగా ఉండే 5గురు అనుచరులు కూడా ఆపరేషన్ సింధూర్లో తలలు వాల్చేశారు. ఆపరేషన్ సింధూర్ మసూద్ ను చావు దెబ్బతీసింది. భారత్లో పలు ఉగ్రదాడుల వెనుక సూత్రధారి మసూదే. కశ్మీర్లో ఎన్నో హింసాయుత దాడులు చేయించాడు. అప్పుడే మసూద్ ను అరెస్టు చేశారు. అయితే మసూద్తో పాటు మరో 2 ఉగ్రవాదులను విడిపించుకోవడానికి ఉగ్రవాదులు భారత విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ పట్టుకుపోయారు. 150 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు నాటి వాజ్పేయి ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో మసూద్తో పాటు మరో 2 ఉగ్రవాదులను విడుదల చేసింది.
అక్కడి నుండి నేరుగా పాక్ వెళ్లిన మసూద్ అక్కడే జైషే మహమ్మద్ పేరుతో ఉగ్ర సంస్థను ఏర్పాటు చేశాడు. భారత్లో పఠాన్ కోట్ దాడి, పార్లమెంటు భవనంపై దాడితో పాటు పుల్వామా దాడికి కూడా బహవల్పూర్లోని జైషే మహమ్మద్ కార్యాలయంలోనే కుట్ర రచన జరిగింది. పాక్ పాలకులు ఆర్మీల అండ చూసుకుని రెచ్చిపోయిన మసూద్ను ఇప్పుడు జీవితాంతం మర్చిపోలేని దెబ్బతీసింది ఇండియన్ ఆర్మీ. ఈ షాక్ నుండి మసూద్ ఎప్పటికీ కోలుకోలేడు. ఆపరేషన్ సింధూర్ పాక్ నోట మాట లేకుండా చేసింది. ప్రత్యేకించి అక్కడి ఉగ్ర సంస్థల అగ్ర నేతలను మృత్యు భయంలోకి నెట్టేసింది. ఆపరేషన్లో ప్రధాన ఉగ్ర సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్లకు చెందిన కీలక అగ్ర నేతలను మట్టుబెట్టారు మన వీర సైనికులు. తలలు వాల్చేసిన ఉగ్రవాదుల్లో భారత్లో పలు విధ్వంసాలకు తెగబడిన వారు ఉన్నారు. పఠాన్ కోట్, పుల్వామా, పార్లమెంటుపై దాడుల సూత్రధారి మసూద్ అజార్ కుటుంబంలో 10 మందిని లేపేసింది ఆర్మీ. ఆ 10 మందిలో భారత విమానాన్ని కాందహార్ కు హైజాక్ చేసి తన సోదరుడు మసూద్ అజార్ ను విడిపించుకుపోయిన అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఉన్నాడు. ఇక లష్కరే తోయిబాకు చెందిన అబూ జుందాల్ అలియాస్ జబీయుద్దీన్ అన్సారీ కూడా ఉన్నాడు. పాక్ ప్రభుత్వమే ఆర్థిక సహకారం అందించి నిర్మించిన ఉగ్ర స్థావరాలు నేలమట్టం కావడంతో అటు ఉగ్రవాదులకు ఇటు పాక్ పాలకులకు కోలుకోలేని షాక్ తగిలింది. ఉగ్ర స్థావరాలను తిరిగి పునర్నిర్మించాలంటే భారీగా నిధులు కేటాయించాలి. అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇది భారమే. అయినా వారిది ఉగ్ర ఎజెండాయే కాబట్టి ప్రజలను మార్చైనా సరే ఉగ్రవాదానికి ఊతమిస్తారని మేధావులు అంటున్నారు. ఉత్తి పుణ్యానికి ఎవరి మీద దాడి చెయ్యదు మన దేశం. శత్రువులు పదే పదే తప్పులు చేస్తున్నా వారంతట వారు దారికొచ్చేందుకు కావలసినంత సమయము ఇస్తుంది భారత్. అప్పటికీ మాట వినకుండా పేట్రేగిపోతేనే బుద్ధి చెప్పడానికి కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్కు ప్లాన్ చేయడానికి కూడా అలాంటి కారణమే ఉంది. పాక్ ప్రభుత్వం, ఆర్మీలు కలిసికట్టుగా తమ ఉగ్రవాదులను భారత్ పైకి ఊసికొల్పి మారణ హోమం సృష్టించిన తరువాతనే భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. భారత్ జోలికొచ్చిన వారిని మట్టిలో కలిపేస్తామని దేశ ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించినట్లే భారత సైనిక దళాలు పాకిస్తాన్కు ఉగ్రవాదులకు చుక్కలు చూపించారు. ఏప్రిల్ 22, 2025 కశ్మీర్లోని పహల్గాం గ్రామం పర్యాటకులతో సందడిగా ఉంది. అంతలోనే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆయుధాలతో వచ్చారు. పర్యాటకులను వారి మతమేంటో అడిగి రాక్షసంగా కాల్పులు జరుపుతూ పోయారు. మొత్తం 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. భద్రతా దళాలు అక్కడికి వచ్చేసరికే మారణ హోమం పూర్తయిపోయింది. అంతవరకు ఆనందోత్సాహాలతో గడిపిన ఆ ప్రాంతమంతా విషాదంతో నిండిపోయింది. ఈ హింసాకాండ దేశాన్ని పట్టి కుదిపేసింది. యావత్ భారతదేశం కుతకుతలాడిపోయింది. పాకిస్తాన్ ఆర్మీ అయినా, వారు పంపిన ఉగ్రవాదులైనా దమ్ముంటే భారత ఆర్మీతో కదా యుద్ధం చేయాల్సింది. తమకి ప్రతాపం అంటూ ఏదైనా ఏడిస్తే ఆయుధాలతో యుద్ధం చేయాల్సింది భారత ఆర్మీపై కదా. అలా కాకుండా నిరాయుధులను చీకటి దెబ్బతీసి జబ్బలు చరుచుకున్నారు పాక్ రంగు ఉగ్రవాదులు, వారి సైనిక బాసులు. దేశ విభజన జరిగిన క్షణం నుంచే పాకిస్తాన్ ఇలాంటి హింసాయుత చర్యలకు తెగబడుతూనే ఉంది. ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ఏదో ఒక విధ్వంస రచన చేస్తూనే ఉంది. ఉగ్రవాదంపై రాజీ లేని పోరాటం చేస్తూ వచ్చిన భారత్ ఎంతో సహనంతో పాకిస్తాన్ తన తప్పును తానే తెలుసుకుంటుందిలే అని క్షమాభిక్షలు పెడుతూనే వచ్చింది. ఎంతకీ దారికి రాకపోవడం వల్లనే గతంలో సర్జికల్ స్ట్రైక్స్ తో ఒక షాక్ ఇచ్చింది. ఆ షాక్ కొన్నేళ్లు పనిచేసింది. ఆ తరువాత భారత్ పాక్ ఏం చేసినా దాన్ని ఏమీ చేయకుండా మౌనంగా ఉండిపోవడంతో భారత్ తమ జోలికి రానే రాదని ఓ అంచనాకు వచ్చిన పాకిస్తాన్ పహల్గాం దాడితో మరోసారి కవ్వించింది. ఏకంగా భారత మహిళల నుదుటి సింధూరాన్ని చెరిపేశారు ఉగ్రవాదులు. అంతటితో ఆగక పోయి మీ మోదీకి చెప్పుకో అన్నారు ఒళ్ళు కొవ్వెక్కి. ఉగ్రభూతాల అంతు చూడాల్సిందేనని ఆ సేతు హిమాచలం ఊగిపోయింది. దేశ ప్రజల ఆక్రోశం నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ కోపంతో రగిలిపోయారు. మన సహనాన్ని చేతకానితనంగానూ, మన మంచితనాన్ని లోకువగానూ తీసుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఉరిమారు. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులు, వారి వెనుక ఉన్న ఉగ్ర సంస్థలను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఉగ్ర రాక్షసులను మట్టిలో కలిపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. सजा मिलकर के रहेगी. अब आतंकियों की
बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। ఇది ఆషామాషీ వార్నింగ్ కాదు. పదే పదే భారత్లో ఉగ్రహింస రాజేస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పి తీరాలన్న కసితోనే మోదీ ఈ హెచ్చరిక జారీ చేశారు. హెచ్చరించి ఊరుకోలేదు. చెప్పింది చేసి తీరడానికి ఆర్మీ అధికారులతో కలిసి వ్యూహరచన చేశారు. భారత మహిళలకు సింధూరాన్ని దూరం చేసిన ఉగ్రవాదులు వారిని భారత్కు పంపిన పాకిస్తాన్ పెద్దలకు జీవితాంతం గుర్తుండిపోయే దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతోనే భారత్ ఆపరేషన్ సింధూర్కు ప్లాన్ చేసింది. పాకిస్తాన్లోనూ పాక్ ఆక్రమిత కశ్మీర్లోనూ ప్రభుత్వం పెంచి పోషిస్తోన్న 9 ఉగ్ర స్థావరాలపై భారత్ పిడుగుల వానే కురిపించింది. వైమానిక దాడులతో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో నరేంద్ర మోదీ హెచ్చరించినట్లుగానే ఉగ్రవాదులను మట్టిలో కలిపేశారు భారత యోధులు. భారత్ ఒకసారి హెచ్చరించిందంటే ఆ లక్ష్యాన్ని నెరవేర్చి చూపిస్తుందంతే. గతంలోనూ పాక్ ఉగ్ర దాడులకు ప్రతీకారంగా మెరుపు దాడి చేసి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది భారత ఆర్మీ. భారత జాతి యావత్తూ జరిగింది చూసింది. భారత ప్రభుత్వం అంతా నిశితంగా గమనించింది. భారత ఆర్మీ రగిల్చిన పౌరుషాగ్నితో కుతకుతలాడింది. పహల్గాం వచ్చిన ఉగ్రమూకకే కాదు, ఆ మూకను పంపిన పాక్ సైన్యం, ఆ సైన్యంతో కలిసి హింసకు కుట్ర రచన చేసిన పాక్ పాలకులు అందరికీ ఒకేసారి జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం చెప్పాలని భారత్ నిశ్చయించుకుంది. అంతే, ఆపరేషన్ సింధూర్కు రూపకల్పన జరిగింది. పహల్గాం దాడికి భారత్ ఇంతలా విరుచుకుపడుతుందని పాక్ ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ ఊహించను కూడా లేదు. పహల్గాం దాడిని ఖండించి పాకిస్తాన్పై విమర్శలు గుప్పించి అంతర్జాతీయ వేదికలపై విమర్శలు చేసి ఊరుకుంటుంది తప్ప గొడవలకు రాదని పాక్ పాలకులు అనుకున్నారు. అయితే వారి అంచనాలు తల్లకిందులు చేస్తూ భారతదేశం ఉగ్ర నరసింహావతారం ఎత్తి ఒక్క దెబ్బ కొట్టేసరికి పాకిస్తాన్ కకావికలమైపోయింది. పహల్గాం దాడికి స్కెచ్ గీసిన వారి మెదళ్లు భయంతో మూలిగాయి. కొసమెరుపేంటంటే ఆపరేషన్ సింధూర్లో ఖతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలను పాక్ అధికారులు, సైనికులు అధికారిక లాంఛనాలతో నిర్వహించి ఉగ్రవాదానికి నివాళి అర్పించారు. ఈ నీచపు కార్యక్రమానికి లష్కరే తోయిబా అగ్రనేత హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ను ముఖ్య అతిథిగా పిలిచారు అధికారులు. దశాబ్దాల తరబడి పాకిస్తాన్కు ఉన్న ఉగ్ర లింకులపై భారత ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణల్లో నిజం ఉందని పాకిస్తాన్ పాలకులే నిరూపించినట్లయింది. అంతేకాదు, ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో ఉగ్రస్థావరాలు ఎంతగా విస్తరించి ఉన్నాయో, ఎంత పకడ్బందీగా హింసరచన చేస్తున్నాయో యావత్ ప్రపంచానికి చాటి చెప్పగలిగింది భారత్. ఆకాశం నుంచి భారత ఆర్మీ ప్రదర్శించిన దూకుడు పాక్ ఉగ్రమూకలకు చుక్కలు చూపించింది. ఇక పాక్ పాలకులైతే మోదీ చెప్పినట్లుగానే కలలో కూడా ఊహించని షాక్తో కుదేలైపోయారు. పాకిస్తాన్ ఎప్పుడూ అమాయక పౌరులపైనే దాడులు చేయించింది ఇంతవరకు. భారత్ మాత్రం పాక్ ఆక్రమిత కశ్మీర్లలోని ఉగ్ర స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసింది తప్ప సామాన్య పౌరులపై కానీ పాక్ సైనికులపై కానీ దాడులు చేయలేదు. దట్ ఈజ్ భారత్. పాకిస్తానే కాదు, పాకిస్తాన్ను పరోక్షంగా ఇష్టపడే కొన్ని ఆసియా దేశాలు కూడా భారత్ పంజా దెబ్బ చూసి ఉలిక్కిపడ్డాయి. ప్రతీకార దాడులకు పెట్టింది పేరైన ఇజ్రాయెల్ అయితే ఆపరేషన్ సింధూర్ను సమర్థించింది. దాడులు చేసేసి పారిపోయి దాక్కోవచ్చుననుకుంటే అది కుదిరే పని కాదని భారత ఆపరేషన్ మరోసారి నిరూపించిందని ఇజ్రాయెల్ రాయబారి ప్రకటించారు. మొత్తానికి అనుకున్నది అనుకున్నట్లు చేసి పాకిస్తాన్ను అంతర్జాతీయ స్థాయిలో బోనులో నిలబెట్టింది భారత్. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కు కావలసినంత క్లారిటీ ఇచ్చింది. పంచశీల బోధించిన భారతదేశం శాంతినే కోరుకుంటుంది, కానీ తమ దేశంలో అశాంతి రాజయ్యాలని ఎవరు చూసినా వారిని విడిచిపెట్టనే పెట్టదని సింధూర్ తేల్చి చెప్పేసింది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది, పరువు పోయింది. ఇదే ఆపరేషన్ భారత్ సత్తాను ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. భారత్తో కాస్త జాగ్రత్తగా ఉండాలి సుమా అని తలతిక్కలు పోయే పాక్ మిత్ర దేశాలకు వార్నింగ్ ఇచ్చింది ఆపరేషన్ సింధూర్. పహల్గాం మారణ హోమం నేపథ్యంలోనే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది మోదీ ప్రభుత్వం. అంతటితో ఆగిపోతారేమో అనుకున్న పాకిస్తాన్కు సింధూర్తో చావు దెబ్బ కొట్టింది ఇండియా. ఆపరేషన్ సింధూర్తో పాక్ కళ్లు బైర్లు కమ్మాయి. పాక్ పాలకులు, సైనికుల దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. భారత దూకుడు చూసి పాక్ ఆర్మీ జడుసుకుంది కూడా. పహల్గాం దాడికి మరీ ఇంతలా పంజా విసురుతుందని వారు అనుకోలేదు. ఆపరేషన్ సింధూర్ సూపర్ హిట్ కావడంతో పాకిస్తాన్ ఆర్మీ గుటకలు మింగింది. పాక్ ప్రజల్లో తమ విశ్వసనీయత దెబ్బతిందని అర్థమయ్యింది. అందుకే భారత్ను యుద్ధంలోకి దూకేలా కవ్వించి భారత్ చేత తప్పులు చేయించాలని ప్లాన్ చేసింది. అందుకే సింధూర్కు ప్రతీకారంగా అంటూ సరిహద్దు గ్రామాల్లో సాధారణ పౌరుల ఆస్తులు ధ్వంసం చేసింది. అమాయక పౌరుల ప్రాణాలు తీసింది.
సైన్యం జోలికి రావడానికి మాత్రం పాకిస్తాన్ ఆర్మీకి ధైర్యం చాలలేదు. భారత్లో ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లతో దాడులు చేసింది. అయితే వాటన్నింటినీ భారత ఆర్మీ తిప్పికొట్టింది. గాల్లోనే వాటిని ధ్వంసం చేసింది. ఒక్కటంటే ఒక్క పాక్ డ్రోన్ కానీ, మిసైల్ కానీ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించలేకపోయిందంటే మన రక్షణ వ్యవస్థ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో భారత్ సంధించిన మిసైళ్లు, డ్రోన్లు మాత్రం పాకిస్తాన్లో విధ్వంసాలు సృష్టించాయి. వాటిలో ఏ ఒక్కదాన్ని పాక్ ఆర్మీ అడ్డుకోలేకపోయింది. భారత్ ఏమో 100% లక్ష్యాల ఛేదనతో అద్భుతంగా దూసుకుపోయింది. అదే సమయంలో పాకిస్తాన్ ఘోరంగా విఫలమైంది. ఇంకో చిత్రం ఏంటంటే భారత్ ఏమో పాకిస్తాన్ను చావు దెబ్బతీసే క్రమంలో వినియోగించిన ఆయుధాల్లో మెజారిటీ ఆయుధాలు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్కడ తయారు చేసినవే. పాకిస్తాన్ మాత్రం చైనా, టర్కీ, అమెరికాల నుండి తెచ్చుకున్న ఆయుధాలతో పోరాడింది, కానీ అవేవీ కూడా విజయవంతం కాలేదు. చైనాతో పాటు అమెరికా ఆయుధాలు కూడా విఫలమయ్యాయి. భారత్ మేక్ ఇన్ ఇండియాలో చాలా అద్భుతాలు చేస్తోంది. పాకిస్తాన్కు మేక్ ఇన్ పాకిస్తాన్ స్కీమ్ ఒకటి ఉంది. అది ఉగ్రవాదులను తయారు చేసే కర్మాగారాలను విస్తరించడం. అందులో పాకిస్తాన్ నెంబర్ 1గా ఉంది. ఆ కర్మాగారాలనే ఆపరేషన్ సింధూర్ నేలమట్టం చేసి పాక్కు గర్వభంగం చేసింది. విషయం ఏంటంటే ఇంతవరకు భారత్ ఉద్రిక్తతలు పెంచే విధంగా ఒక్క వ్యవహారం కూడా చేయలేదు. పాక్ ఉగ్రవాదులను దెబ్బతీయడానికి ఆపరేషన్ సింధూర్ను ఉగ్ర స్థావరాలకే పరిమితం చేసింది. పాక్ సైనిక స్థావరాలపై కానీ, జనావాసాలపై కానీ చేయలేదు. పాక్ మాత్రం భారత పౌరులనే టార్గెట్ చేసుకుంది. సింధూర్కు ప్రతిగా పాక్ భారత సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది. కాకపోతే ఆ ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టింది. తమని గురిపెట్టిన పాక్ సైనిక స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. అంటే పాక్ రెచ్చగొడితేనే భారత్ పాక్ సైనిక స్థావరాలపై దాడి చేసిందే తప్ప అంతవరకు అటువైపు కూడా చూడలేదు. పహల్గాం దాడితో భారత్ను భయాందోళనలకు గురి చేయాలనుకుంది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ కాళ్లు చల్లబడిపోయాయి. దాంతో కాల్పుల విరమణ చేసుకుందామంటూ బతిమాలుకుంది. పాక్ అభ్యర్థనతో భారత్ సరేనంది. కాల్పుల విరమణ తానే కోరుకున్న పాక్ దానికి కట్టుబడి ఉండలేదు. విరమణ ప్రకటించిన కొంతసేపటికే డ్రోన్లతో దాడికి విఫల యత్నం చేసింది. ఈ తప్పిదానికి పాక్ భారీ మూల్యమే చెల్లించుకోక తప్పలేదు. కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాకిస్తాన్పై భారత ఆర్మీ ఉరిమింది, పిడుగులా ఉరికింది. ఈ క్రమంలోనే పాక్ వైమానిక స్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడింది. 4 వాయుదళ స్థావరాలు పూర్తిగా ధ్వంసం కాగా కేంద్రాలు, రక్షణ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. ఈ భీకర దాడుల్లో భారత అమ్ముల పొదిలోని అత్యంత కీలకమైన ఆయుధం బ్రహ్మోస్ను ప్రయోగించారు. ఇది భారతదేశంలో తయారైన బ్రహ్మోస్ క్షిపణి భారత, రష్యాల సంయుక్త పరిశోధనలో రూపుదిద్దుకుంది. దీన్ని మొదటిసారి ఆపరేషన్ సింధూర్లోనే వినియోగించారు. బ్రహ్మోస్ దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ వెలవిల్లాడిపోయింది. వారి ఎయిర్ ఫోర్స్ బేసులు ఎందుకు పనికి రాకుండా పోయాయి. బ్రహ్మోస్ దెబ్బతో పాకిస్తాన్కు పూర్తిగా తత్వం బోధపడింది. బతికుంటే బలూచ్లో పోరాడుకోవచ్చు, కానీ భారత్తో మాత్రం పెట్టుకుంటే బలుసాకు కూడా మిగలదని తెలిసిపోయింది. యుద్ధానికి కాలుదువ్వి భారత్ను యుద్ధంలోకి లాగాలని ముచ్చటపడ్డ పాకిస్తాన్ దానికి భారీ మూల్యాన్నే చెల్లించుకోవలసి వచ్చింది. నిజానికి యుద్ధం మొదలు కాలేదు. అది మొదలై భీకర స్థాయిలో జరిగితే మాత్రం పాకిస్తాన్ అనే 4 అక్షరాలు కాలగర్భంలో కలిసిపోయి ఉండేవని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అంతరిక్షంలోనే కాదు, ఆయుధాల తయారీలోనూ, యుద్ధ భూమిలో త్రివిధ దళాలతో దూకుడు ప్రదర్శించడంలోనూ భారత్ తనకు తిరుగులేదని చాటుకుంది. కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ ప్రాధేయపడగానే భారత్ మానవీయ కోణంలో సరేనంది. అయితే ఇకపై భారత్పై ఉగ్రచర్యకు తెగబడితే దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామని హెచ్చరించింది. ఇది పాకిస్తాన్కు అది పెంచి పోషించిన ఉగ్ర సర్పాలకు తగలాల్సిన చోటే తగిలింది. పాక్ ఎంత రెచ్చగొట్టినా భారత్ సంయమనం కోల్పోలేదు. పాక్ అసహన జ్వాలలు ఎగదోసినా భారత్ సహనంతోనే ఉంది. అదే సమయంలో మా జోలికి వస్తే చంపేస్తాం సుమా అని హాట్ వార్నింగ్ ఇచ్చింది భారత్. చూసారుగా, ఇది ఇవాల్టి ఇయర్ రౌండ్ అప్. స్టే ట్యూన్ టు సాక్షి.